హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ప్రాన్స్ కర్రీ. దానికోసం ముందుగా ప్రాన్స్ బాగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. దాంట్లోకి ఇప్పుడు పసుపు, ఉప్పు, కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ నిమ్మరసం ప్లేస్లో వెనిగర్ కూడా యాడ్ చేయొచ్చు అవైలబుల్లో ఉంటే. సో ఇలా మిక్స్ చేసుకొని క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా క్లీన్ చేసిన తర్వాత ఇలా అవుతాయి. సో రెసిపీ కోసం ముందుగా కడాయిలో ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్ వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి, మర్చిపోవద్దు. సో ఇవి కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ క్లీన్ చేసుకొని పెట్టుకున్న ప్రాన్స్ ఇందులోకి యాడ్ చేయాలి. ఈ పీసెస్ యాడ్ చేసుకున్న తర్వాత కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే ప్రాన్స్కి కూడా సాల్ట్ పట్టుకుంటుంది. సో మొత్తం ఒకేసారి మిక్స్ చేసుకోవాలి. వీటిని ఆయిల్లోనే ఉడికించుకోవాలి కొంతసేపు. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా పసుపు యాడ్ చేసి కారం పొడి కూడా యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ కూడా చూసి వేసుకోవాలన్నమాట. ఆనియన్ ప్రాన్స్లో వేసాం కాబట్టి. సో కొద్దిగా దగ్గర పడిన తర్వాత ఇందులోకి ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఎక్కడ వాటర్ యాడ్ చేయట్లేదు. లాస్ట్లో గరం మసాలా ఇంకా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ ఉంటుంది. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.